శక్తి సామర్థ్యాలు కొంచెం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. భూమి మీద మనందరికీ ఈ దేహాన్ని గురించినటువంటి ఎన్నో రకమైన ఆలోచనలు ఉదయం లేచిన దగ్గర నుండి ఎక్కువ దేని గురించి ఆలోచిస్తుంటాం మనం? ఎక్కువగా శరీరం గురించి ఆలోచిస్తుంటాం. శరీర విషయాల్లో చాలా శ్రద్ధ తీసుకుంటాం. శరీరం గురించి బాగా ఆలోచిస్తూ ఉంటాం. అయితే బైబిల్ ఎలాంటిదంటే పూర్తిగా భిన్నముగా ఉంటుంది. అందుకే మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మన ఆలోచనలు చిన్నగా ఉంటాయి, కానీ దేవుని ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుంచి 33 వరకు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై ఎవరు విచారిస్తారంట? అన్యజనులు. మరి మనం విచారించాలా? అవసరం లేదా? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి. అప్పుడు అవన్నీ ఏవన్నీ శరీరానికి కావాల్సినవి మీకు అన్నీ అనుగ్రహించబడాలి అంటే మీరు వెతకాల్సింది మొదట ఏంటి అంటే ఆయన రాజ్యాన్ని, నీతిని. రాజ్యం అంటే పరలోక సంబంధమైనది, సంఘానికి సంబంధించింది. నీతి అనగానే మనకి చిన్నగా కనపడచ్చు. నీతి గురించి చాలా మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అయితే ఒక మాట ఉంటుంది, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. ఏమి రక్షిస్తుందంట? నీతి. ఉగ్రత దినం అంటే మన మరణ దినం అనుకోండి. మన మరణ దినమే, లేదా ఒక ఉగ్రత. ఉదాహరణకి కరోనా ఉంది. కరోనా అందరికీ ఉగ్రత దినమేగా. అది ఎప్పుడు చనిపోతారో, ఎవరు చనిపోతారో తెలియదు. కానీ చాలామంది దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ వాళ్ళు బ్రతికారా? బ్రతకలేదు. ఇంతకీ నీతి మరణం నుండి రక్షించడం అంటే ఏ మరణం నుంచి? అంటే ఆస్తి మనకి ఈ మరణం నుండి కూడా తప్పించలేదు. ఈ మరణాన్నే తప్పించలేని ఆస్తి రెండో మరణాన్ని తప్పిస్తుందా? తప్పించదు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణం నుండి రక్షించును. అంటే ఏ మరణం గురించి మాట్లాడుతున్నాడు? రెండో మరణం గురించి. రెండో మరణం తప్పించుకోవాలంటే నీకు ఎంత ఆస్తి ఉన్నా, కేవలం ఈ భూమి మీద నువ్వు బ్రతకటానికి, నీలో ఊపిరి ఉన్నంతసేపు మాత్రమే నువ్వు బ్రతకటానికి నీ ఆస్తి అంతా ఒక పక్కన పెట్టండి. నీకు ఎంత ఉన్నా సరే నీ ఆస్తి అంతా ఒక పక్కన పెట్టుకోండి. మీ భక్తి జీవితాన్ని ఒక పక్కన పెట్టండి. ఏది నిన్ను రక్షిస్తుంది అంటే ఈ భూమి మీద వరకు మాత్రమే నీ ఆస్తి అనేది. ఒకసారి కన్ను మూసిన తర్వాత ఏది కూడా మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఈ లోకంలో నుండి ఏమీ తీసుకెళ్ళలేము. కానీ ఏం తీసుకెళ్ళగలం అంటే మన క్రియలను మాత్రం మనం తీసుకొని వెళ్తాం. మన క్రియలను బట్టి. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనంలో మాట చూడండి.
ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున తాను జరిగించిన క్రియల చొప్పున అవి అవి మంచివైనా మంచివైనను సరే, సరే చెడ్డవైనను సరే, చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన దేహముతో జరిగించిన వాటి వాటి ఫలమును ఫలమును ప్రతివాడు పొందునట్లు ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. తాను జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే. మంచివి అంటే నీతి క్రియలు. నీతి క్రియలు జరిగిస్తే నీతిమంతులు నెమ్మది పొందిస్తారని కాదు. అలా కాకుండా చెడ్డ క్రియలు జరిగిస్తే దానికి సంబంధించింది. అయితే మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. వారు తృప్తిపరచబడుదురు. దేని కొరకంట? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పులు, మన ఆకలి దప్పిక దేనికోసం? ఉదయం లేచిన దగ్గర నుండి నీతి కొరక, నీతిని కాపాడుకోవడం కొరక. ఇంతకీ నీతి అంటే ఏంటి? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ చెబుతుంది కదా కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. లేడా? మీలో నీతిమంతులు ఉన్నారా? చేయొద్దండి. నీతిమంతులు ఎవరైనా ఉన్నారా? లేదా? లేదా? నీతిమంతులు లేదా? లేదా? అట్లయితే మనం భక్తి చేయడం ఎందుకండి? ఉపయోగం లేదు. మనంతటా మనం నీతిమంతులం కాము. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు అంటే మన క్రియల వలన మనము నీతిమంతులుగా మనము తీర్చబడలేదు. మరి ఎవరి వలన నీతిమంతులుగా తీర్చబడ్డామంటే బాప్తిస్మం పొందిన మనమందరము నీతిమంతులము. బాప్తిస్మంలో మన పాపాలను ఏమయ్యాయి? కడుగబడి పరిశుద్ధపరచబడి సంఘంలో చేర్చబడ్డాం. మరి ఇది నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని బైబిలే చెబుతుంది కదండి. చాలామందికి అర్థం కాదన్నమాట. అంటే ఒకటి, మన క్రియల వల్ల మనం నీతిమంతులం కాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన, ఆ రోజుల్లో సున్నతి పొందాలి, మీరు బాప్తిస్మం పొందితే సరిపోదు, మీరు సున్నతి పొందాలని ఒక వాదనను లేవనెత్తారు చాలామంది. అప్పుడు పౌలు గారు మాట్లాడుతూ నీతిమంతుడు లేడు, ఒక్కడున్న లేడు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా నీతిమంతుడు ఎలాగ అవుతాడు అనేది ఒకసారి రోమపత్రిక మనం చూద్దాం. మరి ఇప్పుడు మీరు నీతిమంతుల లిస్టులో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ 3వ అధ్యాయము 21వ వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఎవరి వలన అంట? యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమైనదై. యేసుక్రీస్తు నమ్మారా మీరందరూ? నమ్మే కదండి బాప్తిస్మం పొందాము. మరి యేసుక్రీస్తు నందు విశ్వాసమూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. 24 చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చాలండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, ఆయన కృపచేతనే, మన క్రియల చేత కాదు, ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన మనము, ఇప్పుడు అపవాది ఏం చేయాలనుకుంటున్నాడంటే మన దగ్గర మన ఆస్తిని దోచుకోవాలనుకోవట్లేదు, మన వెండి బంగారాలు దోచుకోవాలనుకోవట్లేదు. ఏం దోచుకోవాలనుకుంటున్నాడు? విత్తబడుచున్న వాక్యాన్ని. ఎందుకంటే వాక్యమే నిన్ను నీతిమంతునిగా నిలబెట్టగలదు. ఎందుకంటే నీతిమంతుడు అంటే ఎవరు అంటే రోమా పత్రికలో 10వ అధ్యాయము 9వ వచనం, 10వ వచనం చూడండి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు
నోటితో ఒప్పుకొనును. నీతి కలగాలంటే ఎట్లాగంట? హృదయములో విశ్వసించును. అంటే విశ్వాసం ఎక్కడ ఉండాలి? పెదవుల మీద ఉండాలా? హృదయంలో ఉండాలి. ఇంతకీ విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ఇప్పుడు ఆ క్రీస్తుని గూర్చిన మాట అంటే వాక్యం. వాక్యం నీ హృదయంలో ఉంటేనే నీకు నీతి కలుగుతుంది. అందుకే అపవాది ఏం ఎత్తుకెళ్తున్నాడు? విత్తబడుతున్న వాక్యాన్ని. అంటే మనల్ని నీతిమంతులుగా తీర్చబడితే అపవాదికి ఇష్టం లేదు. ఎందుకు? మనల్ని భ్రష్టులుగా చేయాలన్నదే అపవాది యొక్క ప్రయత్నం. అప్పుడప్పుడు చూడండి, చిన్నపిల్లల దగ్గర గొలుసులు, ఉంగరాలు దోచుకుంటూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఏం తెలియదు. ఒక చిన్న చాక్లెట్ ఇవ్వగానే ఏం చేస్తారు? వాళ్ళు ఏం తీసుకుంటున్నా మెదలకుండా ఉంటారు. ఇప్పుడు అపవాది కూడా మనకి ఏం చేస్తాడంటే, మన శరీరానికి కావలసినవి మనకి ఎరగా చూపించి మన ఆత్మను రక్షించే శక్తి గల వాక్యము చేత ఏ నీతి అయితే మన హృదయంలో నింపబడుతుందో ఆ నీతిని దొంగిలించాలని చూస్తుంది. ఎప్పుడు మనం దోచపడతాం అపవాది చేత? చిన్నపిల్లలు మాట్లాడతారా? ఒక 5 స్టార్ చాక్లెట్ ఇచ్చారనుకోండి చిన్నపిల్లలకి, వాళ్ళ దగ్గర ఉంగరం తీసుకుంటున్నా ఏం మాట్లాడరు, మెల్ల గొలుసు తీసుకుంటున్నా ఏం మాట్లాడరు, వాళ్ళకున్న పట్టీలు తీసుకుంటున్నా ఏం మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఎర వేశాడు. ఏంటంటే ఐస్ క్రీము, చాక్లెట్ ఏదో ఒకటి ఇచ్చి. అలాగే అపవాది కూడా మన శరీరానికి కావలసినవి ఎరగా చూపించి ఏం తీసుకుంటున్నాడంటే, మన హృదయంలో నింపబడుతున్న విశ్వాస మూలమైన వాక్యం, నీతికి మూలమైన వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడు. కాబట్టి అందుకే మనం పసిపిల్లలమై ఉండక అంటాడు. ఎఫెసీ పత్రికలో ఉంటుంది. మనం పసిపిల్లలమై ఉంటే మనుషుల మాయోపాయముల చేతను, వంచనల చేతను, కుయుక్తి చేతను మనం మోసపరచబడతాం. కనుక మనం ఎలాగ ఉండాలంటే బుద్ధి విషయమై పెద్దలుగా ఉండాలి అంటాడు. అయితే ఒక ధనవంతుడిని మనం చూసినట్లయితే లూకాసు వార్త 12వ అధ్యాయం ఒక నిమిషం ద్వితీయోపదేశకాండం చూద్దాం సార్. మళ్ళీ నీతి ఎలా కలుగుతుందనే దాన్ని. ఒకటి, హృదయంలో వాక్యం ఉంటేనే, ఆ వాక్యం హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను. అంటే హృదయంలో వాక్యాన్ని నింపుకున్నవాడే నీతిమంతుడు. మరొక మాట మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్టు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. నీతి కలగాలంటే ఒకటి, హృదయంలో వాక్యం ఉండాలి. ఆ వాక్యము చేత మనము నడిపించబడాలి. అదే దేవుని ఆజ్ఞలు. అయితే ఒక ధనవంతుడు భూమి ఎలా పండిందంట? విస్తారంగా పండిందంట. ఇప్పుడు విస్తారంగా భూమి పండితే అతను ఏమంటున్నాడు ఒకసారి మనం 12వ అధ్యాయం లూకాసు వార్త 12వ అధ్యాయం మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతును? తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకున్నాడంటే ఇంకా చెప్పుకోవాలా? చెప్పుకొందును అనుకున్నాడు. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ఎందుకు ఈ ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు?
అందరికి కూడా చాలా ఉపయోగకరం ఈ ఉపమానం. ఎందుకంటే మనం కూడా విస్తారమైన ఆస్తి, ఇక్కడ ఏమంటాడంటే అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తి నీకు సమకూర్చాను. నీకంటే దేనికి? దేహానికి సమకూర్చాడంట. మరి ఆత్మ పరిస్థితి ఏంటి? దేహానికి విస్తారమైన, ఉదయం లేచిన దగ్గర నుంచి మన ఆలోచనలు ఇవే, వెళ్ళాలి, సంపాదించాలి అనే ఆలోచనలు తప్ప, సంపాదించాలి వద్దని నేను చెప్పట్లా, సంపాదించాలి. కానీ దానితో పాటు ఇక్కడ ఈ ధనవంతుడికి లేనిది ఏంటి అంటే నీతి గురించి ఒక ఆలోచన కూడా లేదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే వెర్రివాడా. లోకంలో ఏమనుకుంటామంటే విస్తారమైన ఆస్తి సంపాదించుకున్నాడు, బాగా అంతస్తులు కట్టాడు, కార్లన్నీ, వెండి బంగారాలన్నీ సంపాదించుకున్నాడు, పొలాలు ఆస్తులు సంపాదించుకున్న వాడిని మనం ఏమంటాం? తెలివైనోడండి, బుద్ధిమంతుడండి, తెలివైనోడండి, జ్ఞాని అండి అంటాం. అవునా? దేవుడు ఏమంటున్నాడు? స్టార్టింగ్లో ఏం చెప్పాను? మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే వాస్తవాలు తెలిసిన ఆయన కాబట్టి వెళ్ళోడా అంటున్నాడు. అంటే తన దేహానికి సంబంధించినవన్నీ దాచుకుంటున్నాడు, అన్ని సమకూర్చుకుంటున్నాడు, తనలో తాను చెప్పుకుంటున్నాడు. కానీ కన్ను మూసిన తర్వాత అతని పరిస్థితి ఏంటి అనేది ఆలోచించట్లేదు. కన్ను మూసిన తర్వాత అతని పరిస్థితి ఏంటని ఆలోచించట్లేదు. ధనవంతుడు లాజరు ఉన్నాడు కదా, ధనవంతుడి దగ్గర విస్తారమైన ఆస్తి ఉంది, విస్తారమైన ఆస్తి ఉంది. ప్రతిదినం ఆయన కూడా సుఖపడుతున్నాడు. కానీ లాజరు దగ్గర ఏమీ లేదు, తినటానికి తిండి లేదు, సరైన వస్త్రాలు కూడా ఉండి ఉండవు. ఇందాక మనం మత్తయి సువార్తలో మాట చదువుకున్నాం, ఏమనంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు. ఎలా తృప్తిపరచబడతారో ఇదే లూకాసు వార్త 16వ అధ్యాయము, ఇదే లూకాసు వార్త 16వ అధ్యాయము 22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, అది సరే ఇదంతా మీకు తెలిసింది కాబట్టి 25వ వచనం చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతా నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, తృప్తిపరచబడుచున్నాడు. ఒక విషయంలో చెప్పాలంటే ఎందుకు అంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు. ఎక్కడా కూడా దేవుణ్ణి తన స్థితిని బట్టి ఎక్కడా దూషించాల. ధనవంతుడు కనబడుతున్నాడు కళ్ళ ముందు, ఏంటయ్యా నాకేంటి ఈ స్థితి ఏంటి? ఆ ధనవంతుడికి అలాంటి స్థితి ఏంటి? అతని గురించి ఏం రాయబడింది? ఓదా రంగు బట్టలనంట, సన్నపునార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడంట. కానీ ఈయనకి తినటానికి తిండి లేదు, ఉండటానికి నివాసం లేదు, కట్టుకోవడానికి బట్టలు కూడా సరిగా లేవు. కానీ ఇతని దగ్గర ఏముంది అంటే నీతి ఉంది, నీతి ఉంది. ధనవంతుడి దగ్గర చాలా ఉన్నాయి, కానీ అవన్నీ శరీరానికి సంబంధించినవి ఉన్నాయి, కానీ ఆత్మకు సంబంధించినవి అంటూ ఏమీ లేవు. కన్ను మూస్తే మనం వెళ్ళవలసిన లోకం ఉంటుంది. అందుకే మీరు పరలోకమందు మీ ధనాన్ని కూర్చుకోనండి అని ఎందుకు చెప్తుంది యేసుక్రీస్తు ప్రభువారు? ఇందాక మనం చదువుకున్న దాంట్లోనే ఉంది మత్తయి సువార్త. పరలోకంలో మీరు ధనాన్ని సమకూర్చుకోండి, అక్కడ మీ ఆస్తి ఏం కాదు. ఇక్కడ మీరు ఆస్తి సంపాదించుకోవాలి, సంపాదించుకోవద్దని నేనేమి చెప్పట్లేదు. ఎందుకంటే ఈ భూమి మీద జీవించడానికి ఆస్తి కావాల్సినంత. అయితే ఈ భూమిని విడిచిన తర్వాత నీతి అనేది మనకు చాలా ముఖ్యం. అందుకే యోబు గ్రంథంలో ఏమంటాడంటే 29వ అధ్యాయము 14వ వచనం చూడండి. నేను నీతిని
వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. ఇక్కడ ధనవంతుడికి ఎన్నో బట్టలు ఉంటాయి, అవునా? ఏ బట్టలు లేవు? నీతి అనే వస్త్రం లేదు. నీతి అనే వస్త్రం లేదు. లాజర్కి బట్టలు లేవు, సరైన బట్టలు లేవు, చిరిగిపోయి ఉండొచ్చు, ఉతకే వాళ్ళు లేకపోవచ్చు, కానీ ఏముంది అతని దగ్గర అంటే నీతి అనే వస్త్రం ఉంది ఆయన మీద. నీతి. అందుకే దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకున్నటకు కొనిపోబడెను. అప్పుడప్పుడు ఇంట్లో బట్టలు వేసుకునేటప్పుడల్లా నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇదే నా చివరి డ్రెస్ ఏమో. ఎందుకంటే చాలామంది బయటకు వచ్చిన తర్వాత ఇక ఆ డ్రెస్లో చనిపోయాం అనుకోండి, ఇక మన దగ్గర ఎన్ని బట్టలు ఉన్నా వేసుకోలేం. అలాగే ఇంకా నా కోసం ఇంకెక్కడ ఉన్నాయో బట్టలు, ఏ షాపుల్లో ఉన్నాయో, ఇంకా ఎన్ని జతలు నేను ధరిస్తానో, లేదా ఇదే నా అక్కడ అయితే ఇవన్నీ పారేయటమే కదా అని అనిపిస్తుంది. కానీ ధనవంతుడికి సన్నపునార వస్త్రాలు ఉన్నాయి, ఊదా రంగు వస్త్రాలు ఉన్నాయి, బహుగా సుఖపడుతున్నాడు. అని నీతి అనే వస్త్రం లేదు ఆయన దగ్గర. కాబట్టి ఆయన వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళాడు. అందుకే పౌలు గారు ఒక మాట చెప్తూ ఉంటారు, చూడండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి చూడండి. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిచయుడనై ఆసక్తి విషయము సంగమును హింసించి వాడనై ధర్మశాస్త్రము వలన నీతిని విషయము అనింద్యుడనై ఉంటుంది. ధర్మశాస్త్ర విషయంలో ఆయన మీద నేరమే మోపలేని స్థితిలో ఉన్నాడంట. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొని ఉంటుంది. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా క్రీస్తును సంపాదించుకొని, ఏం సంపాదించుకున్నాడంట? క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. చాలండి. ఏ నీతి కావాలంట? క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక. నా నీతిని అంతకుముందు ధర్మశాస్త్రము వలనైన నీతిమంతుడిగా ఒక నిందైన మోపలేని స్థితిలో ఉన్నాడు ఆయన. అయినా కూడా దేవుడి మాటలు విన్నాడు. ఇదంతా ధర్మశాస్త్ర మూలంగా ఏ ఒక్కడు నీతిమంతుడిగా తీర్చబడలేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. యేసుక్రీస్తు ద్వారానే ప్రతి ఒక్కడు నీతిమంతుడిగా తీర్చబడతారని యేసుక్రీస్తు ద్వారా వినినవాడై ఏం చేస్తున్నాడంట? క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతిని. దేని వలన నీతిని? విశ్వాసము వలనైన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. దేన్ని బట్టి అంట? విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి. అంటే ఎప్పుడు నీకు నీతిమంతుడిగా తీర్చబడతావంటే, ఒకటి హృదయంలో వాక్యం నింపబడినప్పుడు, 2 ఆ వాక్యము చేత నడిపింపబడినప్పుడు, అంటే ఆజ్ఞలను అనుసరించినప్పుడు. ఈ 2 జరగడానికి కారణం ఏంటంటే విశ్వాసము. అందుకే నీతిమంతుడు దేని వలన జీవించును? విశ్వాస మూలముగా జీవించును. మనిషి దేని వలన జీవించును? మనిషి దేని వలన జీవించును? శ్వాస వలన మనిషి జీవించును. మరి క్రైస్తవుడు దేని వలన జీవించును? విశ్వాసము. శ్వాసకి అటు ఇటు పదాలు తగిలిస్తే విశ్వాసము అయింది. శ్వాస లేకుండా ఎవడు బ్రతకలేడు. క్రీస్తు యేసునందు తిరిగి జన్మించిన మనలో ఏం కావాలంటే, ఒక వ్యక్తి బ్రతికున్నాడా లేదా అని చూడటానికి చెక్ చేయడానికి ఏం చేస్తారు? శ్వాసను చెక్ చేస్తారు. ముక్కు దగ్గర బ్రతికున్నాడు.
దేవుడు ఏం చెక్ చేస్తాడు? దేవుడు ఏం చెక్ చేస్తాడు? ఇతడు విశ్వాసం గలవాడా కాదా అని చెక్ చేస్తాడు. మనిషికి తెలియకపోవచ్చు, నీ విశ్వాసాన్ని మనిషికి తెలియకపోవచ్చు, కానీ నీ విశ్వాసం గురించి నీకు తెలుసు. నీకు తెలిసిద్ది. నువ్వు నీతిమంతుడుగా కావో నీకు దేవునికి తెలుసు, రెండు నీకు తెలుసు, కానీ బయట వ్యక్తికి తెలియదు. బయట వ్యక్తికి తెలియదు. అందుకే మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? చాలండి. ఎవరు ఎరుగుతారంట? మనము భ్రష్టులమా విశ్వాసులమా, మనం నీతిమంతులమా కాదా అని మనకే తెలిసిద్ది. ఎందుకంటే మనకు మనస్సాక్షి ఉంది కదా, ఆ మనస్సాక్షి చెప్పింది. మనం నీతిమంతుడిని అని చెప్పుకున్నాం అనుకో, లోపల నుండి చెప్తా ఉంటుంది, ఒకసారి నువ్వు చెక్ చేసుకో అని రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది. కాబట్టి నీతి అనేది ఎంత ఇంపార్టెంటో, నీతి అనే వస్త్రాన్ని మనం ధరించుకున్నప్పుడు మనకు బట్టలు లేకపోవచ్చు, మనకున్న కొద్దిపాటి బట్టలు అయి ఉండొచ్చు, కానీ నీతి అనే వస్త్రాన్ని, మనకు కనపడిన వస్త్రం అది. నీతి అనే వస్త్రం కనపడనిది, అదే లాజరు గారు ధరించుకుని ఉన్నాడు. ధనవంతుడికి ఎన్నో ఉన్నాయి, కానీ అందుకే లోకాసువార్త 12వ అధ్యాయంలో శరీరానికి కావాల్సినవన్నీ సమకూర్చుకుంటున్న అతన్ని ఏమన్నాడంటే వెర్రివాడా అన్నాడు. కానీ విశ్వాసము ద్వారా దేవుడు అనుగ్రహించు నీతి మనము కాపాడుకోవాలి. ఎందుకంటే అపవాది ఏం తీసేయాలనుకుంటాడంటే దేవునికి ఇష్టమైనవే మనలోనండి సత్క్రియలు అనే ధనాన్ని మనలో తీసివేయాలనుకుంటాడు. మనం ఏం సంపాదించుకోవాలంటే సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకోవాలి. లోకంలో మనకి కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, మనకి అన్నీ ఉన్నాయి, కానీ ఇవి సంపాదించుకుంటూనే అవి సంపాదించుకోవాలి. పరిస్థితులు ఎలా ఉంటాయంటే మనుషులు సంపాదిస్తే ఇదే అంటారు, లేదంటే ఇది. అంటే రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే ఈ భూమి మీద నువ్వు దరిద్రుడిగా బ్రతకాలని కాదు దేవుడు కోరుకునేది. నువ్వు ఉన్నతంగా బ్రతకాలి, అందరిలో నువ్వు ఉన్నతంగా బ్రతకాలనే దేవుడు అన్నిటినీ భూమిలో పెట్టింది ఎందుకు? అన్నిటిని సమకూర్చింది ఎందుకంటే మన కోసమే. అట్లా చెడు ఉంది, మంచి ఉంది. వాటిని చెడుగా వాడుకోవచ్చు, మంచిగా వాడుకోవచ్చు. ఉదాహరణకి ఒక మాట చెప్తాను. శరీర కోరిక ఉంది కాబట్టి ఏం పెట్టాడు దేవుడు? వివాహాన్ని ఏర్పాటు చేశాడు కదా. శరీర కోరిక ఉందనే వివాహం అనేది ఏర్పాటు చేశాడు. స్త్రీని ఎందుకు చేశాడు అంటే ఇరువురిని జతపరిచింది ఎందుకు అంటే శరీర కోరిక తీర్చుకోవడానికి. దానికి ఒక చట్టం ఉంది, దేవుని చట్టం, అదే వివాహం. అంటే దాన్ని అనుసరించాలి. అంటే నీతిని అనుసరించాలంటే దేవుని మాటలు అనుసరించాలి. వ్యతిరేకమైనవి అట్లా ఏమి చేయకూడదు మనం. కాబట్టి మనం ఎంతకాలం ఈ భూమి మీద ఉంటామో మనకు తెలియదు. అందుకే రేపేమి సంభవించునో మీకు తెలియదు. సరే, చివరిగా ఒక మాట చూపించి నేను ముగిస్తాను. చాలా చోట్ల మనం మాట్లాడుకున్న మాటలో యాకోబు పత్రికలో మాట ఉంటుందండి. నాలుగో అధ్యాయము 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుని రండి అని చెప్పుకునేవాళ్ళు. అంటే దేవుడికి లాభం సంపాదించుకుంటే అన్న కోపమా? వ్యాపారం చేసేవాళ్ళంటే కోపమా? లేదా ఊర్లో వెళ్ళి సంపాదించే వాళ్ళు ఉంటారు, కోపమా? కాదు కదా. మరి ఎందుకు ఇక్కడ అంటే ఇక్కడే ఉండి సంపాదించే వాళ్ళు తక్కువ, కొంతమంది ఉంటారు. ఊర్లో వెళ్ళి సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ ఎందుకు ఈ మాటలు అన్నాడో ఒకసారి కింద చూద్దాం. లాభము అనే మాట ఇక్కడ రాయబడింది. వ్యాపారం చేసి లాభము సంపాదించుకున్నారండి అని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది,
మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మీరు కేవలం దేహానికి కోసం సంపాదించుకోవటానికి మీరు వెళితే, ఇక్కడ మాట్లాడుతున్న పదం ఏంటంటే, మీరు దేహానికి మాత్రమే మీరు సంపాదించుకోవటం, దేహాన్ని గూర్చిన ఆలోచనలు కలిగి మీరు వెళ్తే, దేహాన్ని గూర్చిన ఆలోచనలతో ఇక దేహమే నేనే దేహం అనుకొని నువ్వు ఈ వ్యాపారంలో పడి ఇట్లా వెళ్ళిపోతే రేపేం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, కనుక ప్రభువు చిత్తం అయితే మనము బ్రతికి ఉండి, అంటే ప్రభు యొక్క చిత్తం ఒకటి ఉంది, ఏంటంటే విశ్వాసాన్ని సంపాదించుకోవాలి, విశ్వాస మూలమైన నీతిని సంపాదించుకోవాలి. అదే నీకు లాభము, అదే నీకు పైన ఎందుకని లాభాన్ని రాశాడంటే, వ్యాపారం చేసే లాభం అనుకుంటున్నావు. ఒకవేళ నువ్వు కన్ను మూస్తే నీకు ఆ ధనవంతుడికి, 12వ అధ్యాయంలో ధనవంతుడు ఉన్నాడు చూసావా, నీకు ఆ ధనవంతుడికి తేడా ఏమి లేదు. కనుక ప్రభువు చిత్తాన్ని ముందు జరిగించు, ముందు నీతిమంతుడిగా నువ్వు తీర్చబడు, నీతిని సంపాదించుకొని అప్పుడు, అందుకే మొట్టమొదటి మనం చదువుకున్న వచనంలో ఏమంటే, ఏమన్నాడు, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకు. అంటే మొదట ఆత్మ సంబంధమైనవి వెతకండి, ఆత్మ సంబంధమైన నీతిని సంపాదించుకోండి, ఆత్మ సంబంధమైన విశ్వాసాన్ని సంపాదించుకోండి మొదట. ఆ తర్వాత సెకండరీ. నువ్వేం చేస్తావు? వ్యాపారం చేస్తావు, ఏం చేస్తావు? నీ నీతిని కాపాడుకుంటూ నిబద్ధత కలిగి దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ నువ్వు ఏదైనా చేయి. ఈ భూమి మీద నీ దేహానికి కావాల్సిన మొదట ఏం చేయాలి? కన్ను మూస్తే దేవదూతలు నీ కోసం నా కోసం రావాలి. అలాంటి స్థితిలో ఉండి నువ్వు వ్యాపారం చేస్తావో, ఉద్యోగం చేస్తావో, ఏం చేసినా సరే మొదట నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఇతరులను రక్షిస్తాను, సువార్త సభలు చెబుతాను, వాక్యాన్ని ప్రకటిస్తాను, ఇవన్నీ కాదు. మొదట నిన్ను నువ్వు రక్షించుకోలేని భక్తి ఎంత చేసినా మనకు ఉపయోగం ఉందా? అంటే మొదట మనల్ని మనం రక్షించుకోవాలి. ఉంది, మన మీద బాధ్యత ఉంది. ఏంటి? చీకట్లో ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలు ప్రచురం చేయాలి. అయితే నిన్ను నువ్వు రక్షించుకోవటానికి మూలమైన నీతిని సంపాదించుకోకుండా నువ్వు శరీర విషయంలో నువ్వు ఎంత ప్రయాసపడినా కూడా ఒకనాడు ధనవంతుడు ఏ రీతిగా అయితే వెర్రివాడ అని పిలువబడతాడో, అలాగే 16వ అధ్యాయంలో ధనవంతుడు వేదనకరమైన స్థితిలోనికి వెళ్తాడో, అలాంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే మనము విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. విశ్వాసం కావాలంటే వాక్యము మూలం, ప్రతిదానికి వాక్యమే మూలం. అలాంటి వాక్యం ద్వారా కలిగే విశ్వాసాన్ని నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించాలి. అంటే వాక్యం మన హృదయంలో ఎంతగా నింపబడితే ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తే అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడిన వారంగా ఉంటాం. అలాంటి స్థితిలో ఉండి మనం చనిపోయినా కానీ మనకేమీ నష్టం లేదు. కాబట్టి అట్లాంటి స్థితిలో అందరం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ భూమి మీద తండ్రి ఎంతను సంపాదించుకుని నీతి అనేది మనలోకి లేకపోతే తండ్రి మేము మీ రాజ్యంలోనికి ప్రవేశించలేము. కనుక తండ్రి నీతిని సంపాదించుకున్నట్టు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించడానికి తండ్రి మేము ప్రయాసపడటానికి మీరు కృప చూపించండి, సహాయం చేయండి. ప్రతి విషయంలో మీరే తోడండి, సహాయం చేసి సంఘమంతా మీ మాటలు విని ఉండాలి. ఆ వాక్యం మాటల ప్రకారంగా మేము జీవిస్తూ మేమందరము కలిసి నెమ్మది పొందే స్థలానికి వెళ్ళడానికి మీరు కృప చూపించి సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీ నామమును ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఎవరు బయటికి వెళ్ళకండి, బయట ఉన్నవారు కూడా కొంతమంది పైకి